హలో అండి, నమస్తే. ఈరోజు మనం చారు పెట్టుకుని నువ్వుపప్పు కూర వండుకుందామండి. నువ్వుపప్పు కూర చాలా బాగుంటుంది. ప్రోటీన్లతో కలిగిన కూర అండి. ఇది చాలా మంచిది. చూడండి, నువ్వుపప్పు కూర చారు ఇలా వండేసుకుందామండి. మనం ఈరోజు నువ్వుపప్పు కూర ఎలా వండాలో చూడండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర ఎండుమిరపకాయలు వేపేయాలండి. ఇలా వేపేసుకుని మిక్సీలో వేసి పొడిని చేసుకుందాం. ఇప్పుడు నువ్వుపప్పు చిన్న కప్పుతో తీసుకున్నాను చూడండి. ఈ మిక్సీ పెట్టేసిన తర్వాత నువ్వుపప్పు కూడా మిక్సీ పెట్టేద్దాం పొడిలాగా. సరే, ఇలా మెత్తగా పట్టేయాలండి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపేద్దామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసుకుని వేపాలండి. ఉల్లిపాయ వేస్తే తొందరగా ఎగిపోద్ది కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసాను. కొంచెం కారం. ఉల్లిపాయ వేగుతుంది కదండి. మనం ఇప్పుడు ఉప్మా పోపులాగా మనం ఈ పిండికి తగినంత నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు వేసుకుని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుందామండి. ఉప్మా పోపు మరిగినట్టు మరగాలి. చూసారా, ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, నువ్వులు పొడి వేసేసుకోవాలండి. ఇది దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి మూత పెట్టి. చాలా అంటే చాలా బాగుందండి ఇలా వండితే నువ్వుపప్పు పొడి. ఇంకా రకరకాలుగా వండుతారు. ముందు పిండి వేసేసి నీళ్ళు వేసి కూడా వండుకుంటారండి. నేనైతే ఇలా వండాను. ఇది కోడిగుడ్డు ఉక్కిరిలాగా వస్తుందండి లాస్ట్కి. మంచి బలం ఇలాగా మనం నువ్వుపప్పుతో తింటే. కూర కూడా చాలా సూపర్ ఉంటుందండి. ఇలాగ ఒక 5 నిమిషాలు మళ్ళీ కొంచెం మగ్గనిద్దామండి. చూసారా, నూనె అంతా పైకి వచ్చింది, ఉడికిపోయిందండి కూర. చూడండి, కోడిగుడ్డు పుల్ట వేసుకుంటాం కదండి మనం, సేమ్ అలాగే ఉంది. రుచి మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి.